వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సవానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వేలాది ఎకరాల పంట నీటపాలైంది. వరి, మొక్కజొన్న, మిర్చి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లాలో 170 కోట్ల రూపాయల పంట నష్టం వాటిల్లినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. వరంగల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పంటలను కకావికలం చేశాయి. రైతుల చేతికొచ్చిన పంట వర్షార్పణమైంది. మిర్చి, మొక్కజొన్న పంటలు పూర్తిగా నేలకొరిగాయి. నీటిలో మునిగి కుళ్లిపోయాయి. దీంతో రైతులకు అపార నష్టం కలిగింది. జిల్లాలో మొత్తం మీద 23 మండలాలపై వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. 4900 హెక్టార్లలో పంట దెబ్బతింది. 87 చెరువులకు గండ్లు పడ్డాయి. 50 కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకుపోయాయి. 687 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇందులో 37 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వర్షం కారణంగా పశు సంపదకు కూడా తీవ్ర నష్టం కలిగింది. పెట్టుబడులు తెచ్చి ఆడేడ తెచ్చి పోయిన సంవత్సరం కాలం కాకపోయినా కూడా అప్పులైపోయినా కూడా మేము బాధపడి ఆడేడ తెచ్చి కూడా సరే అప్పులను ఊకించను ఈ ఏడు కడతామని వాళ్ళని బాధ పెట్టి ఊకించి చేసినాక కూడా ఇప్పుడు అయ్యో చేతికి వస్తుంది కదా పంట అనుకుంటే చేతికి వచ్చిందాక కూడా రాలేదు. మాకు వర్షాలు పడి ఇయ్యటికి 3-4 రోజుల కాంచి వర్షాలు పడి మా పిల్లలు జల్లలు మా పరిస్థితి ఏంది, మీ సావాల్లో బతకాల్లో మాకు అర్థం కావట్లేదు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి. దీంతో వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు జిల్లా ఉన్నతాధికారులు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 6 మీటర్లకు పైగా ఉంది. ముంపు గ్రామాల ప్రజలను ఇప్పటికే ఖాళీ చేయించారు. మొత్తంగా అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు వరంగల్ జిల్లాను అతలాకుతలం చేశాయి. ఆరుగాలం పండించిన పంట నీటిపాలు కావడంపై రైతులు లబోదిబోమంటున్నారు.